ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನ ಗೂಳೂರು, ಪಾತಪಾಳ್ಯ, ಮಿಟ್ಟೆಮಿರಿ ಹೋಬಳಿ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಜೆಡಿಎಸ್ ಮೈತ್ರಿ ಅಭ್ಯರ್ಥಿ ಡಾಕ್ಟರ್ ಕೆ ಸುಧಾಕರ್ ಅಬ್ಬರದ ಪ್ರಚಾರದ ಜೊತೆಗೆ ಬೃಹತ್ ರೋಡ್ ಶೋ ನಡೆಸಿ ಮತಯಾಚಿಸಿದರು. ಮೈತ್ರಿ ಅಭ್ಯರ್ಥಿ ಡಾಕ್ಟರ್ ಕೆ ಸುಧಾಕರ್ ಮಾತನಾಡಿ, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕನಾಗಿ ಸಚಿವನಾಗಿದ್ದ ವೇಳೆಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಮಾತ್ರ ಆದ್ಯತೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ನನ್ನ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ನೋಡಿ ಬೆಂಬಲಿಸಿ. ನಾನು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯ ಮಣ್ಣಿನ ಮಗ. ನಾನು ಸ್ಥಳೀಯ, ಇಲ್ಲೇ ಹುಟ್ಟಿದ್ದೇನೆ, ಇಲ್ಲೇ ಮಣ್ಣಾಗುತ್ತೇನೆ. ಅಧಿಕಾರದ ಆಸೆಗಾಗಿ ಎಲ್ಲಿಂದಲೋ ಬಂದಿರುವ ಹೊರಗಿನ ವ್ಯಕ್ತಿ ಬೇಕೋ ಅಥವಾ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರವನ್ನ ಅಭಿವೃದ್ಧಿಯತ್ತ ಕೊಂಡೊಯ್ಯುತ್ತಿರುವ ಸ್ಥಳೀಯನಾದ ನಾನು ಬೇಕೋ ಯೋಚಿಸಿ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರಾಗಿದ್ದವರು ಕಳೆದ 10 ವರ್ಷಗಳಿಂದ ಎಲ್ಲಿದ್ದರೋ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಸತ್ಯ ಹರಿಶ್ಚಂದ್ರನಂತೆ ಭಾಷಣ ಮಾಡುತ್ತಿರುವ ಚಿಂತಾಮಣಿಯ ಶಕುನಿ ಸಚಿವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಭ್ರಷ್ಟಾಚಾರದ ಹಣ ವಸೂಲಿ ಮಾಡಲು ಹೈದರಾಬಾದ್ನಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಯಾರು ಬಂದಿದ್ದಾರೆ ಎಂಬುದು ಎಲ್ಲರಿಗೂ ಈಗಾಗಲೇ ಗೊತ್ತಾಗಿದೆ. ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆ ಮುಗಿದ ನಂತರ ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರ ಭ್ರಷ್ಟಾಚಾರದ ಲೆಕ್ಕ ಕ್ಲಿಯರ್ ಮಾಡುತ್ತೇನೆಂದು ಉಸ್ತುವಾರಿ ಸಚಿವ ಡಾಕ್ಟರ್ ಎಂಸಿ ಸುಧಾಕರ್ಗೆ ಟಾಂಗ್ ನೀಡಿದರು. మన ప్రభుత్వం ఉండేటప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు బాగేపల్లి క్షేత్రానికి కూడా హెచ్ఎన్ వ్యాలీ ఎక్స్టెన్షన్ చేయించాం. డబ్బులు కూడా రిలీజ్ చేశాం. అది వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది అని అనుకుంటున్నాను. మీకు నేను మాటిస్తున్నాను, నేను ఎంపీగా అయినప్పుడు ఇక్కడ శాశ్వతమైన నీళ్ల యోజనను తీసుకొస్తాను అని మీకు అలాగే మన యువతరానికి యువకులకు ఇప్పుడు వాళ్ళకి ఫ్యాక్టరీలు తీసుకురావాలి. ఇక్కడ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఉద్యోగాల్ని సృష్టించాలి. ఈ భాగం ఇది నా రెండో వాగ్దానం. మన ఓటుని ఏదైనా మనం అన్యాయం చేసుకుంటే అది ఆయనకి అన్యాయం చేసినట్టు కాదు, మనకి మనము అన్యాయం చేసుకున్నట్టు, మన భవిష్యత్తుకి అన్యాయం చేసుకున్నట్టు. దాని నుంచి ఒక్కరోజు డబ్బులు, ఒక్కరోజు పండగ భోజనం ఇంపార్టెంట్ కాదు. జీవితంని, మన జీవితాల్ని బాగా పడిస్తాను అనే మనిషి వచ్చినాడు, ఆయనకి మనము ఓటేయాలా అని ఈ రోజు మీరు నిర్ధారించాలా. ఇక్కడ మీ ఎంపీగా నేను ఎన్నికవుతే ప్రధానమంత్రులుగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రులు అవుతారు. దాని నుంచి నేను ఒక శాసన సభ్యుడిగా చూశారు, మంత్రిగా నా కార్యం చూశారు. దాని నుంచి అనుభవం ఉంది. సేవ చేశాను, జనం సేవ చేశా. నాది చిక్కబడాపు, ఇదే నా జన్మభూమి, ఇదే నా కర్మభూమి. పుట్టింది ఇక్కడే, మరణించేది ఇక్కడే, మట్టిలో కలిసిపోయేది ఇక్కడే. నేను ఎంపీ అయ్యేదానికి ఎక్కడి నుంచినో రాలేదు. దాని నుంచి మీరందరూ మీ సహోదరుడిగా, మీ బిడ్డగా నన్ను ఈసారి ఆశీర్వాదం చేయండి. 5 ఏళ్ళు మీ సేవకి నేను అంకితం అవుతాను అని చెప్పి మీకు 26 నుంచి బయట చెప్తా. నేను ఎవరెవరు హైదరాబాద్ నుంచి కలెక్షన్ ఏజెంట్ వచ్చారు, ఎంత కలెక్షన్ అవుతా ఉంది, ఎవరెవరు బామర్లు కలెక్షన్ చేస్తా ఉన్నారు, ఇదంతా 26 తర్వాత చెప్తాను. చాలా సత్యహరిశ్చంద్రుడిగా చెప్పాడు శకుని మహానుభావుడు, ఆయన గురించి చెప్తాను. కాంగ్రెస్ టికెట్ ఇస్తే సోనియా గాంధీ గారిని ఏ మాట అన్నాడు అనేది ఒక్కసారి గుర్తు పెట్టుకోవయ్యా అని నేను అడుగుతాను. ఏమన్నావు నువ్వు ఆ మహాతల్లి గురించి? ఈ రోజు నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావు.
నీకేదైనా సిగ్గు శరం ఏమైనా ఉందేమయ్యా అని అడుగుతా. 10 ఏళ్ళు ఎక్కడ దాక్కుంటూ నువ్వు చింతామణిలో నాకు తెలియదు అని అడుగుతాను. నీలాగా ఓడినా గెలివినా నేను జనం మధ్యలో ఉన్నాను, నీలాగా పోయి ఇంట్లో దాక్కోను. ఎందుకంటే నువ్వు ఒక పిల్లితో సమానం. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಿಜೆಪಿ ರಾಜ್ಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಿಮುನಿರಾಜು, ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷ ರಾಮಲಿಂಗಪ್ಪ, ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯಿತಿ ಮಾಜಿ ಸದಸ್ಯ ಹರಿನಾಥ ರೆಡ್ಡಿ, ಒಕ್ಕಲಿಗರ ಸಂಘದ ನಿರ್ದೇಶಕ ಟಿ ಕೋನಪ್ಪರೆಡ್ಡಿ, ಮಂಡಲಾಧ್ಯಕ್ಷ ಪ್ರತಾಪ್ ಮತ್ತಿತರರು ಇದ್ದರು. ಇನ್ನು ಚೇಳೂರು ಪಟ್ಟಣದಲ್ಲಿಯೂ ಸಹ ರೋಡ್ ಶೋ ನಡೆಸಿ ಡಾಕ್ಟರ್ ಕೆ ಸುಧಾಕರ್ ಭರ್ಜರಿ ಪ್ರಚಾರ ನಡೆಸಿದರು. ಡಾಕ್ಟರ್ ಕೆ ಸುಧಾಕರ್ರನ್ನ ನೂರಾರು ಮಹಿಳೆಯರು ಕಳಶಗಳನ್ನು ಹೊತ್ತು ರೋಡ್ ಶೋನಲ್ಲಿ ಗಮನ ಸೆಳೆದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವೈಆರ್ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಜೆಪಿ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ, ಕೋಡಿಗಲ್ ರಮೇಶ್, ತಾಲೂಕು ಪಂಚಾಯಿತಿ ಮಾಜಿ ಸದಸ್ಯ ಎಸ್ವೈ ವೆಂಕಟರಮಣರೆಡ್ಡಿ ಮತ್ತಿತರರು ಹಾಜರಿದ್ದರು. ಪಿ ಮಂಜುನಾಥ ರೆಡ್ಡಿ ಜೊತೆ ಜೆಕೆ ಆನಂದ್, ಎಂಎಂಟಿ ನ್ಯೂಸ್ ಬಾಗೇಪಲ್ಲಿ.